హాయ్ ఫ్రెండ్స్, నేను పెసర్లు అయితే నానబెట్టేసాను స్ప్రౌట్స్ కోసం. కొంచెం బ్లడ్ అయితే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకని మొలకల కోసం నానబెట్టేసుకున్నాను. నిన్న కొంచెం ఉంటే అయితే తినేసాను, వాళ్ళైతే నానబెట్టేసాను. స్ప్రౌట్స్ అయితే నానబెట్టేసాను. పెసర్లు 2 days అయితే మొలకలు బాగా న్యూట్రీ పవర్ కూడా పెరుగుతుంది. బాయ్స్కి చాలా చాలా మంచిది కదా, బ్లడ్ కూడా చాలా చాలా పెరుగుతుంది, హెల్తీగా కూడా ఉంటాం. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేను నానబెట్టుకొని తింటున్నాను ఫ్రెండ్స్. వండుతానంటే వద్దండి, టమాటా పచ్చడి వేసేసి బాక్స్ పెట్టేస్తాను. లంచ్ బాక్స్కి వచ్చేసి టమాటా చట్నీ అండ్ రైస్. ఇక్కడ ఇడ్లీ వచ్చేసి టమాటా పచ్చడి చేశాను బ్రేక్ఫాస్ట్. తొందరగా అమ్మాయికి అది పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను. మీరేమనుకున్నా నాకు కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా. జలుబు చేసి కూడా వాయిస్ అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ వాయిస్ ఓవరిస్తాను. ఇక్కడైతే అమ్మాయి స్కూల్ రెడీ అవుతుంది, తొందరగా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. అవి అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత హౌస్ క్లీనింగ్, బట్టలు అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసి రెడీ ఓకేనా. మా అమ్మాయి అయితే వచ్చింది, మహారాణి హాస్టల్ నుంచి. ఇంకా ఆమె పని చేస్తుందిలేండి. టీ అయితే పెట్టేసాను పొద్దున, టీ కూడా తాగేసాం. జలుబు వల్ల అసలు హెడేక్ మామూలుగా అస్సలు బాగుండట్లేదు. ఎవరైనా మనకు ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. టీ లంసా టీ అది చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఊరి నుంచి వస్తే తీసుకొచ్చా. మా వాళ్ళకి మా పిల్లలంటే ఇష్టం టీ, వాళ్ళు ఎప్పుడన్నా తాగుతూ ఉంటారు. స్మెల్ కూడా మంచిగా, కలర్ కూడా సూపర్ సూపర్. అసలు టీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. లంసా టీ. మీరే టీ పొడి వాడతారో కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా. నేనైతే లంసా వాడతాను. ఇంతకుముందు అయితే తాజ్మహల్ వాడుతున్నాం, కానీ టేస్ట్ బాగాలేదు, అందుకని లంసా తీసుకొచ్చాను. అమ్మోళ్ళు అదే వాడతారు, మేము కూడా అదే వాడుతున్నాం. టేస్ట్ బాగుంది, కొంచెం ఒక స్పూన్ వేసినా చాలు, మంచి కలర్ వస్తుంది, మంచి టేస్ట్ కలర్, మంచి టేస్ట్. నాకు జలుబు తగ్గితే అసలు నేను అల్లాడిపోతున్నాను. నేనైతే పాలు తాగుతున్నాను ఫ్రెండ్స్, 2 days నుంచి మిరియాలు వేసుకొని. జబ్బు జలుబు చాలా వరకు తగ్గింది. కొంచెం మీరు కూడా బ్లెస్ చేయండి తగ్గాలని. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. టీ తాగి అందరు టీ తాగండి ఫ్రెండ్స్, ఓకేనా. మంచి వేరే వేరే టీ తాగండి, మంచి మంచి టేస్ట్ వస్తుంది. టీ అయితే మరుగుతుంది, టీ అయితే రెడీ అయిపోయింది. వేడి 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 చాయ్ లంసా ఊరి నుంచి వస్తా కూడా ట్రై చేయండి, ఓకేనా. మీలో కూడా టీ తాగే ప్రియులు ఎంతమంది ఉన్నారో కామెంట్లో కామెంట్ చేయండి. మార్నింగ్ అయితే అందరికి టీలు కావాలి కదా, టీలు కాఫీలు, లేకపోతే ఏముంటారు జనాలు. తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ చేసేది. ఫ్రెండ్స్ అయితే ఆఫీస్కి వెళ్ళి, మనం అయితే ఇంట్లో పనులు చేసుకుంటాం. టేస్ట్ ఓకే, బాయ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే టీ తాగి బాయ్. క్వార్టర్ ఇక్కడైతే కర్రీ అయితే చేస్తాను, గ్లాస్గా తాగుతాను. ఎగ్ టమాటా కర్రీ, అది టమాటాలు అన్నీ కోస్తాను అన్నమాట. ఇక్కడైతే రైస్ అయితే అవుతుంది, ఓకేనా. అమ్మాయి వచ్చిన అయితే ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా అయితే పండుకున్నది, తొందరగా వంట చేసాను పడితే నమస్తే అండి, నమస్తే చదువుకో.
అయిపోయింది. ఆనియన్స్ కట్ చేసుకుంటాం. టమాటా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాం. ఇదిగోండి టమాటాలు కోసి పెట్టేసుకున్నాం. టమాటా, పచ్చిమిర్చి ఒక 3-4 టమాటాలు కోసాం. ఇక్కడైతే కడాయి పెట్టి ఎగ్స్ ఎలా తినరని టమాటా ఎగ్ కర్రీ. ఎగ్స్ అయితే బాయిల్ చేయకుండా జస్ట్ పగలు కొట్టి వేసేసుకుంటే కర్రీ కూడా చాలా బాగుంటుంది. లైక్ చేయండి. నేనైతే నార్మల్గా చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా కూడా చేసాను ఫ్రెండ్స్. మీరు కూడా అలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది కర్రీ కూడా. ఇక్కడైతే రైస్ రోజు ఎగ్స్ పిల్లలు తినరు, ఎందుకని ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా కడుపు నిండా తింటారు, మనం హ్యాపీగా ఉంటాం, టమ్మీ ఫుల్గా కూడా ఉంటుంది. ఓకేనా. కొంచెం తర్వాత కుక్ చేసుకున్నాం. టైం అయితే 1 అయింది. కర్రీ అయితే చేసుకున్నాం. ఆనియన్స్ అయితే వేగుతున్నాయి. మీరేమనుకున్నారు నా కామెంట్లో కామెంట్ చేయండి. నేనైతే టమాటా ఎగ్ కర్రీ అయితే చేస్తాను. ఎగ్స్ బాయిల్ చేయట్లా, ఇందులోనే పాలు వేస్తాను. మీరైతే ఎలా చేసుకుంటారు నా కామెంట్లో కామెంట్ చేయండి. రోజు తిన్నదే తిని బోర్ పడుతుంది కదా, అందుకని బ్రౌనిష్ వచ్చేదాకా చూద్దాం. తర్వాత టమాటాలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఆయిల్ కూడా కొంచెం వేసుకుందాం. మేము ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రెండ్స్. వాయిస్ అయితే బాగాలేదు, ఏమనుకోకండి. కొంచెం వేసుకుని వచ్చేంట్లో బాగాలేదు. ఇదిగోండి టమాటాలు అయితే వేసేసాను. ఉప్పు, కారం, పసుపు వేసాయి. బాగా మగ్గనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత వేసుకున్నాం. ఓకేనా. ప్లేట్ వేసుకుందాం. ఒక 10 మినిట్స్ అయితే మగ్గితే తర్వాత కావాల్సిన చూసి వేసుకుందాం. ఓకేనా. ఉప్పు, కారం, పసుపు వేసా మగ్గని. ఇదిగోండి కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాం. బాగా కలిపేద్దాం. బాగా మగ్గిపోయిన తర్వాత మనం అయితే ఎగ్ వేసేసుకోవాలి. ఓకే. కొంచెం గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకొని తర్వాత ఎగ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. టమాటా ఎగ్ కర్రీ, ఎగ్ టమాటా కర్రీ అన్న పర్లా, ఎగ్ టమాటా కర్రీ అన్న మగ్గనిద్దాం. టమాటాలు అయితే టమాటా ఎగ్ కర్రీ అయితే అవుతుంది. 2 ఎగ్స్ అయితే వేసుకుందాం. మగ్గిన తర్వాత గరం మసాలా కూడా వేసుకుందాం. ఓకేనా. ఎగ్స్ వండేటప్పుడు ఒకవేళ బాగున్నాయి లేదు టెస్ట్ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ మనం ఇలా గిన్నెలో పగలు కొట్టి చూసుకుంటే బాగున్నాయి లేదా కూడా మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మనం కర్రీలు అయితే వేసుకోవచ్చు. నేనైతే బాగున్నాయి లేదని చూడడానికి ఎగ్స్ అయితే పగలు కొట్టి గిన్నెలో వేసుకున్నాం. బాగానే ఉన్నాయి. టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత నేను అందులో అయితే వేస్తాను. ఓకేనా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎందుకంటే కర్రీ పాడవదు, మనం మళ్ళీ వండే టైం ఉండదు, రిస్క్ ఉండదు ఫస్ట్. ఓకేనా. చిన్న టిప్. టమాటాలు అయితే మగ్గిపోతాయి. బాగా మగ్గాలి. కొంచెం మగ్గితే తగ్గట్టు మనం వాటర్ అయితే పోసుకోవాలి. బాగా మగ్గాలి. ఇప్పుడు పిల్లలు అయితే ఎగ్స్ సరిగ్గా తినరు కదా, వాళ్ళ కోసం కొత్తగా ట్రై చేస్తే మన కర్రీస్ బాగా తింటారు. ఇక్కడికి ఉండే తింటాను కదా మనకు కూడా మంచి తృప్తిగా ఉంటుంది. ఓకేనా. ఇదండి మగ్గిపోయింది. కొంచెం వాటర్ అయితే వేసుకున్నాం. 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. బాగా మరిగిన తర్వాత అంటే మనకు కర్రీ కావాలి కదా గ్రేవీ, అందుకని నేను గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. నాకు ఇంట్లో చేసింది అయిపోయింది, అందుకని ప్యాకెట్ అయితే వేస్తున్నా. గరం మసాలా 5 మినిట్స్ మగ్గనిచ్చి తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకున్నాం. ఓకేనా. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. పిల్లలు కూడా కడుపు నిండా తింటారు. నేనైతే సాధ్యమైనంత వరకు ఇలా వండడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా. 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాం, ఉడకనిద్దాం. బాగా బాయిల్ అయితే కాన్స్టెంట్ వేసిపోద్ది. ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర గార్నిష్ చేద్దాం. ఓకేనా. 2 ఎగ్స్ అయితే వేస్తున్నా. కొంచెం బాయిల్ అయితే చాలు, మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
టమాటా కర్రీ. ఎగ్ బాయిల్ చేసింది కాదు, పగలు కొట్టి వేస్తున్నాం. ఇలా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్త ట్రై చేస్తాం కదా, పిల్లలు కూడా కడుపు నిండా తింటారు, మనకి హ్యాపీగా ఉంటుంది. ఒకటి తిన్నా నా హ్యాపీనెస్ వస్తుంది. ఉప్పు చూసుకోండి, సరిపోతే కొంచెం వేసుకుందాం, ఓకేనా? అంతా సరిపోయింది. అసలు ఏం వానలు ఫ్రెండ్స్, అన్ని ఊర్లు మునిగిపోతున్నాయి. పాపం విజయవాడ గుంటూరు అందరూ ఒక ఎంత బాధ ఉందో. సాధ్యమైన వరకు మీరు కూడా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళకి మనం హెల్ప్ చేస్తేనే కదా చెప్పండి, వాళ్ళకి దేవుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటూ ఉంటాడు. ఎప్పుడు మనమే తింటాం కాదు, పక్కన వాళ్ళు కూడా సాయం చేస్తూ ఉండాలి. నా ఒపీనియన్ అయితే అది. నేను సాధ్యమైన వరకు అనుకున్న దాంట్లో ఎక్కువ లేకపోయినా ఒక పావుల వంతైనా సాయం చేద్దాం, ఓకేనా? మీరేమంటారు నా కామెంట్ అయితే చేయండి. సాధ్యమైన వరకు మనమే కాదు, పక్కన మనుషులు కూడా మనం ఆదుకోవాలి, ఓకేనా? 2 eggs ఇవి పగలు కొట్టింది, నేనైతే వేస్తున్నా. ఇవైతే కాస్త ఉడికిపోవాలి కానీ మూత పెట్టేసి ఒక 5-10 minutes బాగా ఉడకనిద్దాం. కదలపకూడదు, కదిలితే ఎగ్ మొత్తం ఇదైపోతుంది. ఇంకా అప్పుడు పిల్లలకి ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరికి ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఇదిగోండి, ఇదైతే బాగా ఉడకనిద్దాం. తర్వాత కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ అయితే కుక్ వచ్చింది ఆల్మోస్ట్. అంతే, ఇంక ఇలా వేసి పెట్టామనుకోండి పిల్లలు తృప్తిగా తింటారు. ఎగ్స్ తినలేదని బాధ కూడా మనకు ఉండదు, వాళ్ళు కడుపు నిండా తింటారు. టమాటా ఎగ్ కర్రీ ఇలా బాగా కొట్టేస్తే చాలు. కొత్తిమీర కూడా గార్నిష్ చేస్తాను, అయిపోయింది. కలర్ఫుల్గా బాగుంది అసలు కర్రీ కూడా. ఇంకా తాపేద్దాం, ఓకేనా? మీరే వండుకున్నాను నా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? చూడండి, ఎగ్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఒక 2 minutes అయితే ఉంచితే కాస్త అయిపోయింది, ఓకేనా? ఎగ్ టమాటా కర్రీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హౌస్ క్లీనింగ్ కూడా అయిపోయింది. అసలు ఒంట్లో బాగాలేదు, పాప మా పెద్దమ్మాయి చేసింది. ఇక్కడైతే హౌస్ క్లీనింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే బట్టలు కూడా ఆరేసేసాం, అయిపోయింది. చూడండి, వాషింగ్ మిషన్లో బట్టలన్నీ, ఓకేనా? ఎన్ని బట్టలు పడ్డాయి చూడండి ఫ్రెండ్స్. వాన వల్ల అసలు బట్టలు ఆరడం లేదు, ప్రతి చోట, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హౌస్ క్లీనింగ్ అంతా